ఛానలుకి స్వాగతం. ఆగస్టు 19వ తేదీన వస్తున్నటువంటి రాఖీ పౌర్ణమి తర్వాత మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు గమనిస్తే కనుక 4 శుభవార్తలైతే వారు వింటారు. అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి 2 కోరికలు తీరతాయి. అయితే ఆగస్టు 19వ తేదీన వస్తున్నటువంటి రాఖీ పౌర్ణమి తర్వాత మేషరాశి వారు వినబోయేటటువంటి ఆ 4 శుభవార్తలు ఏంటి, ఎటువంటి 2 కోరికలు వారికి తీరతాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు. ఈ యొక్క మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే గనక రాశుల వారిగా తీసుకుంటే ఇది ప్రథమ రాశి. ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు. అంటే ఈ రాశికి చెందిన వ్యక్తులు కూడా భగభగ మండే తత్వంతో ఉండి కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే తోచిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశికి కుజుడు అధిపతి కాబట్టి చరరాశి అయినందువల్ల వీరిలో స్థిరమైన ఆలోచన అనేది కూడా ఉండదు. వీరి యొక్క ఆలోచనలు, వీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తొందరగా మారిపోతూ ఉంటాయి. అలాగే ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. అగ్నితత్వం అయినందువల్ల ఆలోచనలు కూడా వేగంగా రూపాంతరం చెందటం ఈ రాశివారిలో అత్యంత సహజమైన లక్షణం. నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. చురుకుదనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు. క్షత్రియ రాశి కూడా అయినందువల్ల పురుష అహంకారంతో శక్తిమంతులుగా ఉంటారు. పట్టుదల, కార్య సాధన లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. దీనివల్ల వీరికి మొండితనం కూడా అబ్బుతుంది. మాట నెగ్గించుకోవటం కోసం క్రూరత్వం వహించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఆగస్టు 19వ తేదీన వస్తున్నటువంటి రాఖీ పౌర్ణమి తర్వాత చూస్తే కనుక చాలా మట్టుకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా ఉంది. ఆ దేవీ దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా వీరు పొందుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క రాఖీ పౌర్ణమి తర్వాత మేషరాశి వారి యొక్క జీవితంలో వారు 4 గుడ్ న్యూస్లు అయితే వినబోతున్నారు. ముఖ్యంగా ఆ యొక్క శుభవార్తలు కనుక చూసినట్లయితే ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశం అయితే లభించబోతుంది. ఎన్నో రోజులుగా మీరు చేస్తున్న ప్రయత్నాలకు ఈ సమయంలో ఫలితమైతే దక్కబోతుంది. చాలా కాలంగా ఈ యొక్క ప్రయత్నం చేస్తున్న వారు కావచ్చు, గత కొద్ది కాలంగా ఈ యొక్క ప్రయత్నాలు చేస్తున్న వారు కావచ్చు, ఈ సమయంలో చక్కటి అవకాశాన్నైతే పొందుకోబోతున్నారు. ప్యాకేజ్ విషయంలో కావచ్చు, పొజిషన్ విషయంలో కావచ్చు, మీకు నచ్చేటటువంటి ఉద్యోగాన్నైతే మీరు పొందుకోబోతున్నారు. దానికి సంబంధించే శుభవార్తనైతే ఈ యొక్క రాఖీ పౌర్ణమి తర్వాత మేషరాశి వారు వినబోతున్నారు. అలాగే మరొక శుభవార్త విషయానికి వస్తే కనుక మేషరాశికి చెందిన వ్యక్తులు ఏదైనా అంతకుముందు ఒక సంబంధం చూసి ఆ యొక్క సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చి, అంటే వివాహం కోసం ఒక సంబంధం చూశారు, అన్ని విధాలుగా ఆ యొక్క సంబంధం మీకు నచ్చింది. కానీ అవతలి వైపు వ్యక్తుల నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేక మీరు కొంత నిరాశకి లోనవుతున్నారు. అంటే వారికి కూడా మీ యొక్క సంబంధం ఓకే అనిపించిందా లేదా అని ఒక నిరాశలో ఉన్నారు. అది మేషరాశికి చెందిన అబ్బాయిల విషయంలో కావచ్చు, అమ్మాయిల విషయంలో కావచ్చు జరుగుతుంది. ఈ విధంగా ఇటువంటి కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నవారు ఈ సమయంలో శుభవార్తనైతే వింటారు. అంటే మీకు ఏ విధంగా అయితే ఆ యొక్క ఫ్యామిలీ కావచ్చు, ఆ యొక్క సంబంధం అన్ని విధాలుగా ఓకే అనిపించిందో అవతలి వైపు నుండి కూడా అటువంటి ఆన్సర్ రావటం జరుగుతుంది. ఈ విధంగా మేషరాశి వారు ఒక చక్కటి శుభవార్తనైతే వివాహ సంబంధానికి సంబంధించి వినబోతున్నారు. అలాగే మేషరాశికి చెందిన వ్యక్తులు, ఉద్యోగస్తులు ఎవరైతే చాలా కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తూ మీరు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేక మీరు కనుక నిరాశలో ఉంటూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో దానికి సంబంధించి మీ పై అధికారుల ద్వారా గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీరు కంటున్న కల ఈ సమయంలో నిజం కాబోతుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోలేని స్థితిలో ఉన్నటువంటి వారు ఈ సమయంలో మీ యొక్క పై అధికారుల నుండి దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు. అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారికి కూడా ఆర్థిక పెరుగుదల లభించబోతుంది. ఈ విధంగా ఉద్యోగస్తుల జీవితంలో కూడా గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక విదేశీ యానానికి సంబంధించి గుడ్ న్యూస్ ని అయితే మీరు వినబోతున్నారు. అంటే చాలా కాలంగా విదేశాలకు వెళ్లటానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆ ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు. ఈ సమయంలో
ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఈ సమయంలో మీరు వినబోతున్నారు. అది ఏ రకంగా అయినా కావచ్చు. విదేశాలకు వెళ్లటానికి మీకు లైన్ క్లియర్ అవుతుందని చెప్పుకోవాలి. పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. డబ్బు సమకూరుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. లోన్ శాంక్షన్ అవ్వటం, ఇటువంటి ప్రతి అంశంలో కూడా అనుకూల ఫలితాలు చూస్తారు. వీసా, పాస్పోర్ట్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఈ విధంగా మేషరాశి వారు ఎన్నో రోజులుగా వారు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఈ సమయంలో వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా రోజులుగా వీరు కోరుకుంటున్నటువంటి 2 కోరికలు నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే చాలా కాలంగా ప్రేమ వ్యవహారాల్లో ఉండి వారి పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ వారి పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ రాక నిరాశలో ఉన్నారో, ఈ సమయంలో మీ యొక్క పెద్దల నుండి ఆమోదం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీరు కంటున్న కల నిజం కాబోతుంది. ఇది మీకు మీ యొక్క ప్రేమ భాగస్వామికి ఊహించని ఒక అద్భుతమైన విషయమని చెప్పుకోవాలి. మీ యొక్క పెద్దల ఆమోదంతో అతి త్వరలో పెళ్లికి సంబంధించి మీరు ఒక చక్కటి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎన్నో రోజులుగా మీకున్నటువంటి ఒక పెద్ద కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వ్యక్తులు చాలా కాలంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో, ఈ సమయంలో దానికి సంబంధించి మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీరు కంటున్న కల ఈ సమయంలో నిజం కాబోతుంది. ఈ విధంగా మేషరాశికి చెందిన వారు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఈ సమయంలో సంతానానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా కాలంగా మీకున్న కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విధంగా అనుకూల ఫలితాలతో పాటు కొన్ని అంశాల్లో మిశ్రమ ఫలితాలను కూడా చూస్తారు. మరికొన్ని అంశాలు కొంత ప్రతికూలంగా కూడా ఉంటాయి. అయితే మేషరాశి వారు వారికి ఉన్నటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరెన్నో శుభ ఫలితాలు జీవితంలో పొందుకోవటానికి మీరు ముఖ్యంగా దాన ధర్మాలు చేయాలి. దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి చక్కటి నిర్ణయం కూడా మీరు తీసుకోగలుగుతారు. అలాగే మీకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా కలుగుతుంది. అయితే ఈ యొక్క మేషరాశి వారు మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజలు చేస్తూ ఉండండి. అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. అలాగే ముఖ్యంగా మేషరాశి వారు చేనేత కార్మికులకు మీకు వీలైనంత సహాయం చేయండి. అది మీకు అపారమైన పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తుంది. మీకు వీలైతే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు ఎంతో పుణ్య ఫలాన్ని అనుగ్రహిస్తాయి. కాబట్టి ఈ విధంగా మంచి కార్యాలు చేస్తూ మీరు ముందుకు సాగుతున్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో ఏవైతే ప్రతికూలతలు ఉన్నాయో, ఏవైతే మిశ్రమ ఫలితాలు ఉన్నాయో అవి కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. శివారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఆ లక్ష్మీ సహస్రనామ పారాయణ కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.